హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆమ్స్టర్డామ్ అమ్మాయి. ఇప్పుడు మనమైతే కనుక జాన్ ఫుడ్లో ఉన్న ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్కి అయితే కనుక వెళ్ళిపోతున్నామండి. ఈ ఫుడ్ ఫెస్టివల్లో డిఫరెంట్ కంట్రీస్ ఆఫ్ ఫుడ్ అనేది ట్రక్స్ రూపంలో పెట్టి స్టాల్స్ అయితే కనుక పెడతారు. ఇది ఇయర్లో ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. సో ఇప్పుడు అది ఎలా ఉంటుంది, ఏంటి, అక్కడ ఏమేమి దొరుకుతాయి, ఎలాంటి వాళ్ళు అక్కడికి ఫుడ్ తినడానికి వస్తారు అన్నీ కూడా ఇప్పుడు మనం ఆ ఫెస్టివల్లో అయితే కనుక చూసేద్దామండి. ఇప్పుడు మీరు కూడా నాతో పాటు వచ్చి ఎంజాయ్ చూసేద్దాం వచ్చేసేయండి. సో మనమైతే ఫుడ్ ఫెస్టివల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ స్టార్టింగ్లోని ఇండస్ట్రీ ఈట్ మెత్ అండ్ ట్విస్ట్ అంటే ఇక్కడ ఇండస్ట్రీ ఫుడ్ తినడానికి స్టాల్ అయితే కనుక ఉంది. ఇక్కడ చూస్తుంటే చాలా ఎక్కువ క్రౌడ్ అయితే కనుక ఉందండి. ఇప్పుడు మనం ఈ ట్రక్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఎలా ఉంటుంది ఏమి అనేది అయితే చూసేద్దాం. ఇక్కడైతే మీరు చూడండి, వెహికల్స్ దేనికి అలౌడ్ లేదనేసి అయితే బార్ గేట్స్ అయితే కనుక పెట్టేశారు. సో అందరూ ఏంటి ఇంత జనాలు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు చూడండి. అసలు కూర్చోడానికి ప్లేస్ లేక రోడ్ల మీద నిలబడుకొని చిన్నపిల్లల్ని పెట్టుకొని ఎంతమంది ఉన్నారు. సో ఇప్పుడు ఈ స్టాల్స్ అన్నిటిని అయితే మనం ఎక్స్ప్లోర్ చేసేద్దాం. మీరు కూడా వచ్చేసేసేయండి. ఇక్కడైతే చూడండి ఒక ట్రక్ అయితే ఉంది, ఫీల్ గుడ్ ఫుడ్ అంట. లోపలికైతే వెళ్ళిపోదాం. ఇందాక చూపించాను కదండి ఇండస్ట్రీ ఫుడ్ ట్రక్ అని, అదేనండి. చూడండి ఇక్కడ మనకి ఫుడ్ ఏమేమి సర్వ్ చేస్తారనేది అయితే చూద్దాం. ఆవిడైతే కనుక ఒక కస్టమర్కి అయితే ఫుడ్ అయితే కనుక సర్వ్ చేస్తుంది. అక్కడ అన్ని హలాల్వేనంట. కిప్ అంటే కనుక చికెన్ అండి. చికెన్ మనకి ఏమేమి అవైలబిలిటీలో ఉన్నాయి, ల్యామ్, చికెన్ ఇవన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి. నేనైతే వాళ్ళని అడుగుతున్నాను. సో మేము అయితే కనుక ఇది షూట్ చేయొచ్చా అనేసి. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ హాట్ పాట్స్ అండి, రైస్ కుక్ చేయటానికి కెటిల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కుక్ చేసిన ఫుడ్ని నీట్గా ప్రాపర్గా వాళ్ళు అరేంజ్ చేసి అయితే ఇస్తున్నారు. రైస్, కొద్దిగా కర్రీ అండ్ సాలడ్కి వెజిటబుల్స్ అన్నీ మిక్స్ చేసి అయితే వీళ్ళైతే కనుక సర్వ్ చేస్తున్నారనమాట. అది వెజిటేరియన్ కావచ్చు, మనకి నాన్ వెజిటేరియన్ కావచ్చు, అకార్డింగ్ టు ద కస్టమర్ వాళ్ళైతే సర్వ్ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళైతే కనుక కూర్చుని ఫుడ్ని తింటూ ఎంజాయ్ అయితే చేస్తున్నారు. సన్నీగా ఉండటం వల్ల అందరూ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ ఈ రకరకాల ఫుడ్ అయితే కనుక చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. చూడండి, ఫ్యామిలీస్తో పాటు వచ్చారు. కిడ్స్ కూడా డ్రింక్స్ తాగుతూ ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఎంత క్రౌడీగా ఉంది కదా. మీరు ఇలాంటి ఫెస్టివల్స్కి వస్తే ఏ కంట్రీ ఫుడ్ని ట్రై చేయాలనుకుంటున్నారు అనేది అయితే కమెంట్ బాక్స్లో ఒకసారి కమెంట్ చేయండి. ఇక్కడ చూడండి, వీళ్ళు పెట్స్ని కూడా తీసుకుని వస్తున్నారు. అమ్మో డ్రింక్స్, ఇదైతే డ్రింక్స్ సెక్షన్ అండి. చూడండి ఎంత పెద్ద బాటిల్స్ ఉన్నాయో. పెద్ద బాటిల్ అయితే 5 లీటర్స్, చిన్నదైతే 3 లీటర్స్. ఇవన్నీ 1 లీటర్ బాటిల్స్ అండి. మొత్తం కూడా మనకి వైన్లో ఉన్న వెరైటీస్ అనమాట. ఇదైతే రోజ్ వైన్. మనకి యూజువల్గా వైన్లో 3 టైప్స్ ఆఫ్ వైన్ ఉంటుంది కదా, రెడ్ వైన్, రోజ్ వైన్ అండ్ వైట్ వైన్. ఇవైతే కనుక ఇక్కడ ఉన్న ప్రైజెస్ అనమాట. ఈ షాప్లో ఉన్న వైన్ యొక్క ప్రైజెస్ చూడండి. నాకైతే ఈ పెద్ద బాటిల్స్ అయితే భలే ఉంటాయండి చూడటానికి. అది చూడండి ఎంత పెద్దగా, ఎంత అందంగా ఉందో, చూడంగానే అట్రాక్టివ్గా ఉంది కదా. చూడటానికి మాత్రమేనండి. ఈ ప్రైజెస్ అయితే చూసేసేయండి. ఇక్కడైతే కనుక వాళ్ళ ఐస్ కూడా స్టోర్ చేసి పెట్టారు వాళ్ళ కస్టమర్స్కి సర్వ్ చేయడానికి అనేసి. ఇక్కడ నెదర్లాండ్స్లో పీపుల్ ఎక్కువగా డ్రింక్ చేయడానికి ఇష్టపడతారండి, మోర్ దాన్ ద ఫుడ్ తినడం కంటే కూడా వీళ్ళు ఎక్కువగా డ్రింక్ చేస్తూ ఉంటారు. ఇదైతే కనుక లోపల బార్ అండ్ రెస్టారెంట్ అండి. సో ఈ ఫుడ్ ఫెస్టివల్ వల్ల బయట అయితే కనుక వాళ్ళు స్టాల్ని అయితే అరేంజ్ చేశారు. సో ఇక్కడ అయితే కనుక మనకి బియర్, వైన్ అన్నీ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. ఒకసారి లోపలికి రండి, చూపిస్తాను మీకు. ఇక్కడ లోపలైతే ఎవరు లేరండి, బట్ ఫుట్బాల్ మ్యాచ్ అయితే జరుగుతుంది. అది చూడాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రము లోపలైతే ఉన్నారు. మనకి చూడండి ఎంత బాగా ఈ గ్లాసెస్ అన్ని ఎంత అందంగా అయితే కనుక హ్యాంగ్ చేశారు అనేది మీరు కూడా చూడొచ్చు. ఇవన్నీ బియర్ ట్యాప్స్ అండి. వాళ్ళు బియర్ కావాలనుకున్నప్పుడు అక్కడ నుంచి ట్యాప్లో ఫిల్ చేసి అయితే ఇస్తూ ఉంటారు.
చూడండి వీళ్ళు ఇవన్నీ కూడా బియర్ ట్యాప్స్ హెనికన్. ఇక్కడ వచ్చి వీళ్ళంతా డ్రింక్స్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇదైతే కాఫీ షాప్. చిన్న ట్రక్ క్యూట్ గా చాలా ముద్దుగా బాగుంది కదండి. కాఫీ కోసం అయితే చాలా మంది అయితే క్యూలో ఉన్నారు. టీ, ఎక్స్ప్రెసో, కాఫీ, క్యాపుచినో, లాటే ఇవన్నీ అయితే ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. ప్రైజెస్ కూడా అయితే మెన్షన్ చేశారు. ఓట్ మిల్క్ అయితే కనుక 50 cents ఎక్స్ట్రా అనమాట. స్వింకిల్స్ పిల్సెనర్ ఇదైతే ఒక బ్రాండ్ అండి. ఇది కూడా మనకి డ్రింక్స్ అనమాట. ఇక్కడ మీరు చూడండి రకరకాల వైన్ అయితే కనుక ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. వాటితో పాటు పెప్సీ కూడా మనకు అవైలబిలిటీలో ఉందండి. ఇక్కడైతే మన కార్డ్ స్వైప్ చేసి పేమెంట్ చేస్తాము. చూడండి వీళ్ళ అరేంజ్మెంట్స్ అవి ఎంత బాగున్నాయో. ఇక్కడ ఒక కస్టమర్ అయితే వాటిని పర్చేస్ చేసుకుని వాళ్ళకైతే థ్యాంక్స్ చెప్పేసి వెళ్తూ ఉన్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే గీన్ 18 అంటే 18 అవుడర్ దాన్ 18 అంటే 18 years ఓల్డర్ వాళ్ళకి మాత్రమే మేము సర్వ్ చేస్తాము, అంతకంటే చిన్న వాళ్ళకి మేము ఇవ్వము అనేసి అయితే క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేశారండి. చూడండి ఎంతమంది వర్క్ చేస్తున్నారో. ఇక్కడైతే చూడండి బియర్ ట్యాప్ బియర్ అయితే €3.75 అంటే 375. పెప్సీ, కోలా అలాంటివి అయితే కనుక €3.50 అంటే ₹350 అనమాట. అండ్ వైన్ ప్రైసెస్, హాట్ సెల్జర్ ప్రైసెస్, మిక్స్ అండ్ కాక్టైల్ ప్రైసెస్ అన్ని అయితే మెన్షన్ చేశారు. మనకి ఏది కావాలంటే అది ఆర్డర్ చేసి అక్కడ పిన్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు. సో పిన్ తో మనం పే చేయొచ్చు అనమాట. చూడండి ఇక్కడ ఎంత అందంగా అయితే డెకరేట్ చేశారు హౌసెస్ మధ్యలో. డిఫరెంట్ కంట్రీ ఫ్లాగ్స్ అవన్నీ కూడా అయితే ఉంచారు. ఇక్కడ ఎక్కువగా నేనైతే గనక డ్రింక్స్ షాప్స్ అయితే గనక అబ్జర్వ్ చేశానండి. ఇదైతే గనక థాయ్ స్టైల్ పాడ్ థాయ్ అనమాట. అజూమా అనేది ఈ స్టాల్ పేరు. ఇక్కడైతే కిప్ అయితే కనుక అంటే చికెన్ అయితే €8.50 అంటే ₹850 అయితే ఉంది. ఇది కూడా జ్యూస్ షాప్ అండి. అక్కడ మీరు చూసినట్లయితే కాక్టైల్ బార్ అని అయితే ఉంది. కాక్టైల్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. ఇవన్నీ మీరు ఇన్ని చూస్తున్నారు కదా, మీకు ఎలాంటి ఫుడ్ అయితే గనక ఇష్టం? డ్రింక్స్ అంటే ఇష్టమా, సాలిడ్ ఫుడ్ ఇష్టమా? ఒకవేళ డ్రింక్స్ ఇష్టం అయితే ఎలాంటి డ్రింక్స్ ఇష్టం, ఫుడ్ అయితే ఎలాంటి ఫుడ్ అయితే ఇష్టం అనేది అయితే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ అబ్బాయి పైనాపిల్ కటింగ్ దాంతో ఎంత అందంగా కట్ చేస్తున్నాడు. పీసెస్ గా కట్ చేసేసి అయితే బౌల్లోకి అయితే వేసేస్తున్నాడు. పైనాపిల్ ని అయితే డిస్ట్రాయ్ చేయకుండా పైన మాత్రమే ఓపెన్ చేసినట్లుగా చేసి దాన్ని అయితే కట్ చేస్తున్నాడు. చూడండి ఎంత నీట్ గా ఎంత ఈజీగా అయితే కట్ చేస్తున్నారు. నాకైతే ఇది యూస్ఫుల్ ఐటమ్ అనిపించింది. సో ఆ తర్వాత ఇలా జ్యూస్ అయితే ఆ పైనాపిల్ లోకే వేసి స్ట్రాస్ అయితే పెట్టి ఇస్తున్నారు. రీయూజబిలిటీ అయితే చాలా బాగుంది. చూడటానికి కూడా అందంగా ఉంది కదండి. వేస్ట్ ఎక్కువగా పేపర్ వేస్ట్ అది చేయకుండా ఎంత బాగా చేస్తున్నారు కదా. నాకైతే ఐడియా చాలా బాగా నచ్చింది. మీకేమనిపించింది కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయండి. ఇక్కడ ఇంకా డిఫరెంట్ ఫుడ్ స్టాల్స్ అయితే కనుక ఉన్నాయండి, చూసేసేయండి మీరు కూడా. ఇదైతే బ్రెడ్ అనమాట, డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రెడ్ స్టాల్. వీళ్ళైతే కనుక బార్బీక్యూ చేస్తున్నారు లైవ్ లో. ఇక్కడైతే లైవ్ మ్యూజిక్ అన్నమాట. వాళ్ళు ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా వాళ్ళు అక్కడే మన ముందరే ప్లే చేసి సింగ్ చేస్తారు. లైవ్ మ్యూజిక్ చాలా బాగుంటుందండి. కొంతమంది అక్కడ కూర్చొని లైవ్ మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తూ ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి ఇంకా కూడా ఫుడ్ ఫెస్టివల్ ని ఎంజాయ్ చేయడానికి అందరూ వస్తున్నారు. ఇక్కడ డిఫరెంట్ కంట్రీ ఫ్లాగ్స్ అయితే గనక ఉన్నాయి. చూద్దాం మన కంట్రీ ఫ్లాగ్ కూడా ఉందేమో. మంది కూడా ఉందండి. అన్నిట్లో మన ఫ్లాగ్ ఎంత అందంగా అయితే ఉంది కదా. చూడండి నడిచి వెళ్లే వాళ్ళకి ఇది దారి
అనేసి అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇది కూడా ఇంకొక డ్రింక్స్ షాప్ అండి. నాకు అనిపించినంత వరకు ఈ ఫుడ్ స్టాల్లో ఎక్కువ డ్రింక్స్ కి సంబంధించిన స్టాల్స్ అయితే ఉన్నాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రింక్స్ అయితే ఉన్నాయి. చూడండి వాళ్ళు ఎంత నీట్ గా అయితే గనక మ్యూజిక్ ని ప్లే చేస్తున్నారు. మేము కూడా కాసేపు ఇక్కడ ఎంజాయ్ చేసామండి. నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఈ లైవ్ మ్యూజిక్ గురించి మీ ఒపీనియన్ ఏంటి అనేది అయితే కమెంట్ సెక్షన్ లో ఒకసారి కమెంట్ చేయండి. వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ప్లే చేస్తున్నారు కదా ఎంత బాగా. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, మీకు ఇప్పుడు ఒకటైతే చూపించేస్తాను. ఫైనలీ మన ఇండియన్ ఫుడ్ స్టాల్ చూడండి. సమోసాలను అయితే కనుక ఎంత అందంగా పెట్టారు. వీటి ప్రైజెస్ అన్ని కూడా మనకి ఇక్కడ బోర్డు మీద అయితే మెన్షన్ చేశారు. చూడండి చికెన్ ఆర్ వెజ్ సమోసా ఒకటైతే €4 అంటే ₹400 అనమాట. క్రిస్పీ చికెన్ ఫ్రైస్, హోమ్ మేడ్ సర్వ్ విత్ లవ్, పానీపూరి, మ్యాంగో లస్సీ, వావ్, మోమోస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆమ్స్టర్డామ్ అమ్మాయి. బాయ్.